స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా, ది ల్యాండ్ అండ్ ది టైగర్. ఈ రెండు పోయిమ్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే, డన్. సో ఇందులో ఫస్ట్ మనం ది ల్యాంబ్ కోసం, టైగర్ కోసం తెలుసుకుందాం. సో ఈ రెండు కూడా దేనికోసం అంటే మెయిన్ కంటెంట్, ఈ ల్యాంబ్ అనేది చాలా సున్నితంగా, ల్యాంబ్ అంటే ఏంటి, గొర్రె పిల్ల చాలా సున్నితంగా, చాలా మృదువుగా ఉంటది. టైగర్ ఎలాగుంటుంది, చాలా డేంజరస్ గా, చాలా బలంగా, చాలా శక్తివంతమైన ఉంటది. సో దేవుడు ఈ గొర్రె పిల్లని తయారు చేసిన దేవుడే ఈ బలవంతమైన టైగర్ ని కూడా చేశాడు అనే ఒక కాంటెంట్ మీద ఈ యొక్క పోయం అనేది వెళ్తది. సో ఈ పోయం మనం నేర్చుకుంటే ఈ ల్యాంబ్ కి ఈ టైగర్ కి మధ్యన ఏంటి సంభాషణ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకేనమ్మా? డన్. చూడమ్మా, ఇన్ ది పోయం ది ల్యాంబ్, ది స్పీకర్ జెంట్లీ అడ్రెసెస్ ఏ లిటిల్ ల్యాంబ్ అండ్ ఆస్క్స్ ఇఫ్ నోస్ హూ మేడ్ ఇట్. అంటే ఏం చెప్తున్నారంటే, ల్యాంబ్ అంటే ఏంటి, ల్యాంబ్ అంటే ఏంటమ్మా, గొర్రె పిల్ల, అది యంగ్ షీప్ అంటారు. అక్కడ స్పీకర్ అంటే ఒక చిన్న పిల్లవాడు ఈ గొర్రె పిల్లని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఈ కథలో ఏమని అడుగుతున్నాడు, నిన్నెవరు పుట్టించారో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఓకేనా? జెంట్లీ అడ్రసెస్ అంటే చాలా సున్నితంగా అడుగుతున్నాడు. హీ డిస్క్రైబ్స్ ది ల్యాంబ్ as సాఫ్ట్. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఒక పిల్లవాడు ఒక చిన్న ల్యాంబ్ తో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, నిన్ను ఇక్కడ ఎవరు పుట్టించారో తెలుసా అని చాలా స్మూత్ గా అడుగుతున్నాడు ల్యాంబ్ ని. హీ డిస్క్రైబ్స్ ది ల్యాంబ్ as సాఫ్ట్. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క గొర్రెపిల్ల నువ్వు చాలా మెత్త, నువ్వు ఊలిగా ఉంటావు. ఊలి అంటే ఏంటి, మేడ్ ఆఫ్ వూల్ అంటే మొత్తం అంతా కూడా, షీప్ తెలుసు కదా, మొత్తం ఊల్ ఉంటది, దాంతో మనం స్వెటర్స్ తయారు చేసుకోవచ్చు. న్యూజిలాండ్ లో ఇది బాగా ఫేమస్ అని. న్యూజిలాండ్ లో ఎక్కువ షీప్స్ ఒక చర్మం వెలిచే, ఊలు వెలిచే స్వెటర్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాగా ఈ పిల్లవాడు కూడా ల్యాంబ్ ని నిన్ను ఎవరు పుట్టించారో తెలుసని సున్నితంగా అడిగి, ఇంకా ఏం చెప్తున్నాడంటే, నువ్వు చాలా సాఫ్ట్ గా ఉంటావు, నువ్వు చాలా ఊలీగా ఉంటావు అని డిస్క్రైబ్ చేస్తాడు. యు ఆర్ జెంట్లీ క్రియేచర్. అంటే చాలా కైండ్నెస్, జెంట్లు అంటే ఏంటి, కైండ్నెస్, చాలా దయగల ఒక క్రియేచర్, అంటే దయగల ఒక ప్రాణి అని చెప్తున్నాడు. ఎందుకంటే బ్లెస్డ్ విత్ టెండర్ వాయిస్, నీ వాయిస్ కూడా చాలా టెండర్ వాయిస్, నీ వాయిస్ కూడా చాలా సున్నితంగా ఉంటది. నీ వాయిస్ కూడా ఎలా ఉంటే చాలా సున్నితంగా ఉంటది. నీ సున్నితమైన వాయిస్ లోయల్లోకి ఆనందాన్ని నింపుతుంది. ఈ యొక్క కొండ లోయల్లోకి నీ సున్నితమైన మాటలు మాట్లాడితే, నీ యొక్క వాయిస్ విని ఈ కొండ లోయలు చాలా ఆనందాన్ని నింపుకుంటాయి. వ్యాలీస్ అంటే లోయలు అని చెప్తున్నారు. అది ఫస్ట్ స్టాంజా. ది సెకండ్ స్టాంజా అంటే ఏంటి, చరణం. స్టాంజా అంటే ఏంటమ్మా, చరణం. ది స్పీకర్ ఆన్సర్స్ హిస్ ఓన్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ దట్ వన్ హూ మేడ్ ది ల్యాంబ్ ఈస్ ఆల్సో కాల్డ్ ల్యాంబ్, ఏ రెఫరెన్స్ టు జీసస్ క్రైస్ట్ హూ ఈస్ నోన్ ఫర్ హిస్ మీక్నెస్ అండ్ కైండ్నెస్. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఈ గొర్రె పిల్లని తయారు చేసింది కూడా జన్మించింది కూడా ఒక గొర్రె పిల్లనే. సో ఈ గొర్రెపిల్ల అనేది ఒక జీసస్ క్రీస్ట్ కి ఉద్దేశించింది. ఓకేనమ్మా? జీసస్ క్రీస్ట్ కి సంబంధించి, రెఫరెన్స్ అంటే ఏంటి, సంబంధించింది అని. ఓకేనమ్మా? జీసస్ క్రీస్ట్ అని తెలిసే ప్రభు. సో ఈస్ నోన్ ఫర్ హిస్ మీక్నెస్ అండ్ కైండ్నెస్. ఈ గొర్రెపిల్ల అమాయకత్వమును అండ్ మీక్నెస్, సౌమ్యత దయతో కలిగి ఉంటాదని నమ్ముతారు. ది పోయిం కనెక్ట్స్ ది ల్యాంబ్ విత్ ఇన్నోసెన్స్. ఈ పోయిం కి ఎలా కనెక్ట్ అవుతుందంటే, చాలా అమాయకత్వం, చాలా చిన్నతనము అండ్ దైవ ప్రేమకి. అంటే డివైన్ లవ్ అంటే ఏంటి, దైవ ప్రేమ అంటే దేవుని ప్రేమకి సంబంధించిందని చెప్తున్నారు. ది స్పీకర్ ఈస్ ఆల్సో ఏ చైల్డ్ ఫీల్స్ ఏ క్లోజ్ కనెక్షన్ విత్ బోత్ ది ల్యాంబ్ అండ్ జీసస్. ఈ యొక్క ఈ స్పీకర్ అంటే ఈ స్పీకరే కదా మరి ఈ ల్యాంబ్ తో మాట్లాడుతుంది ఇలాగా. లిటిల్ స్పీకర్ అంటే ఎవరికి, లిటిల్ బాయ్. సో ఇంకా ది స్పీకర్ ఇస్ ఆల్సో ఏ చైల్డ్, నేను కూడా చిన్నపిల్ల వాళ్ళే. ఫీల్స్ ఏ క్లోజ్ కనెక్షన్ టు బోత్ ది ల్యాంబ్, నేను కూడా నీకులాగే యేసుక్రీస్తు దగ్గర సంబంధం ఉన్నదని అనుకుంటున్నాను. ఈ యొక్క స్పీకర్ కూడా ల్యాంబ్ చెప్తున్నాడు. ఈ ఎండ్స్ ది పోయం విత్ బ్లెస్సింగ్స్ ఫర్ లిటిల్ ల్యాంబ్. సో ఫైనల్ గా ఈ పోయం ని ఎండ్ చేశాడు. సో ఏ విధంగా ఎండ్ చేశాడు, సో యేసుక్రీస్తు చిన్న గొర్రెపిల్ల దీవెనతో ఈయన
ఈ పద్యంను ముగించాడు. గొర్రెపిల్లకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అతను దీవించి ఈ పోయం ఎండ్ చేశాడు. సో ఫైనల్ గా ఈ పోయం బట్టి ది టోన్ ఆఫ్ ది పోయం, ఈ పోయం బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే మెయిన్ థీమ్ ది పోయం ఇస్ కామ్. ఈ పోయం లో ఉన్న ల్యాంబ్ చాలా కామ్ అంటే చాలా ప్రశాంతత అంటే అడ్మిరేషన్ అంటే ఏంటి ప్రశంస. సో అంటే ఏం చెప్తున్నారంటే ఈ పద్యం ఒక స్వరం, టోన్ అంటే స్వరం, చాలా ప్రశాంతతకు సంబంధించింది, ప్రేమపూర్వకంగా ఉంది, చాలా ప్రేమపూర్వకంగా ఉంది. అండ్ క్రియేటర్స్ కైండ్నెస్, అడ్మిరేషన్ అంటే ఈ ల్యాంబ్ ని తయారు చేసిన ఈ క్రియేటర్ ఉంటారు గాడ్. సో ఏ గాడ్ అయితే ఒక ల్యాంబ్ ని క్రియేట్ చేశారో సో వాళ్ళని ఫుల్ ఆఫ్ అడ్మిరేషన్, చాలా ప్రశంసతో మెచ్చుకుంటుంది. ఓకేనమ్మా, డన్. ది ల్యాంబ్. సో ది ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల. సో ఈ పోయం ఏం చెప్తుంది అంటే, సో ఈ పోయం ఆ సున్నితమైన గొర్రెపిల్ల కోసం చెప్తుంది. సో ఇంక ఏమని చెప్తుందంటే, అసలు ఒక స్పీకర్ అంటే ఒక చిన్న పిల్లవాడు గొర్రెతలు అంటున్నాడు, నీకు ఎవరు జన్మించారో, నీకు గొర్రెత అంటున్నాడు, నీకు ఎవరు నిన్ను పుట్టించారో నీకు తెలుసా అని ఆ చిన్న పిల్లవాడు ల్యాంబ్ తో అంటున్నాడు. నువ్వు ఒక మెత్తగా ఉంటావు, నువ్వు ఒక ఊలి అంటే నువ్వు ఒక ఉనిగల అంటే ఊరితో నిండిన సున్నితమైన ప్రాణిగా నువ్వు ఉంటావని ఆ చిన్నపిల్లవాడు ల్యాంబ్ కి చెప్తున్నాడు. నీ ఒక గొంతుకు చాలా సున్నితంగా ఉంటది, నీ ఒక సున్నితమైన గొంతుతో లోయలకు సంతోషంను తెస్తావు అని చెప్తున్నాడు చిన్న పిల్లవాడు ల్యాంబ్ కి. ఇంకా రెండవ చరణం సెకండ్ స్టాంజలో ఏం చెప్తున్నారు అంటే, తన ప్రశ్నకి తానే సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, గొర్రెపిల్లకు జన్మనిచ్చింది కూడా ఒక గొర్రెపిల్లనే. ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు ఉద్దేశించినది. యేసుక్రీస్తు దగ్గరికి ఎక్కువ గొర్రెపిల్లలు ఉంటాయి. అయినా ఈ గొర్రెపిల్ల చాలా సౌమ్యతకు అంటే చాలా దయకు చాలా కైండ్నెస్ కి ఒక మారు పేరు. ఈ పద్యంలో ఈ పోయంలో గొర్రెపిల్ల చాలా అమాయకత్వంగా ఉంటది, చాలా చాలా చిన్నగా ఉంటది, దైవ ప్రేమకు చాలా సంబంధంతో ఉంటది. సో అప్పుడు కథ అంటాడు, ఇప్పుడు స్పీకర్ అంటాడు ల్యాంబ్ తో, నేను కూడా చిన్నపిల్లవాడినే, తనకు గొర్రెపిల్లకు యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉన్నదని అనుకుంటాడు ఈ యొక్క స్పీకర్ ల్యాంబ్ తో. ఈ పద్యం మెయిన్ టోన్ అంటే స్వరం ఏంటంటే ప్రశాంతముగాను ప్రేమపూర్వకంగా ఉంటది ఈ యొక్క పోయం. సో అండ్ దేవుడు చాలా కేర్ గా చాలా మృదువుగా ఈ యొక్క ల్యాంబ్ ని తయారు చేశాడు, అందుకోసమని ఫుల్ ఆఫ్ అడ్మిరేషన్ మెచ్చుకుంటారు అని చెప్తున్నాడు స్పీకర్ ల్యాంబ్ కి.